ఓకే, ఇది చూడండి మీకు సమ్ అయిపోయింది మొత్తం. ప్రతి ఒక్కరివి ఆల్ సబ్జెక్ట్స్ మీకు సమ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, యావరేజ్ ఉంది. సేమ్ నేనేం చేశాను, యావరేజ్ కి ఫార్ములా యూస్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేశాను. బట్ అలా కాకుండా నేను ఈ 368 కి కదా నేను యావరేజ్ చేయాల్సింది, ఇది సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, 1 సెకండ్, $368 కదా మనకు వచ్చింది ఈ సమ్ వాల్యూ. నేను ఇప్పుడు యావరేజ్ చేయాలి. యావరేజ్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ నేను ఫార్ములా బేస్ గా యావరేజ్ చేయొచ్చు. నిన్న కొంతమంది అన్నారు, ఇప్పుడు మనం యావరేజ్ కి ఫార్ములా నేను రాస్తాను చూడండి. ఇక్కడ యావరేజ్ అని తీసుకున్నాను, ఈ సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసి ఈ కాలం నేను సెలెక్ట్ చేశాను. దానికి నేను ఒక నిమిషం, నేను ఈ సైజ్ తగ్గించేస్తాను. ఓకే, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. యావరేజ్ అని తీసుకున్నాను. మనం ఈ కాలం కి యావరేజ్ చేయాలనుకుంటున్నాం, అది సెలెక్ట్ అయింది చూడండి. యావరేజ్ కూడా ఎలా తీసేసుకుంది, ఇక్కడ డిఫాల్ట్ గా సమ్మే తీసేసుకుంది. మనకి యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో, ఎన్ని సబ్జెక్ట్ నెంబర్స్ అనేవి అవి వెయ్యాలి. సో అది మనం ఫార్ములా మిస్టేక్ చేసాం కాబట్టి మీకు రాలేదు చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సేమ్ ఎలా వచ్చేసింది, సమ్ వాల్యూస్ ని డిఫాల్ట్ గా తీసేసుకుంది. కానీ మనకి ఫార్ములా బార్ లో ఫార్ములా మనం మిస్టేక్ గా రాసామని మనకి ఎర్రర్ ఏం చూపించలేదు. ఓకే, అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని సబ్జెక్ట్స్, 6 సబ్జెక్ట్స్. చూడండి, ఇప్పుడు మీకు యావరేజ్ డిస్ప్లే అయిందా. ఓకే, అలా కాకుండా మీరు ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే, ఈ సెల్ ని సెలెక్ట్ చేశాను నేను. వన్ సెకండ్, ఇక్కడ చూడండి మనకి యావరేజ్ అని ఉంది కదా. యావరేజ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఈ కాలమ్స్ అన్నిటికీ తీసేసుకుంటుంది ఇది. ఫస్ట్ ఈ రాజు అనే పర్సన్ కి ఈ సబ్జెక్ట్స్ సమ్ము మొత్తం తీసేసుకుంటుంది. మనం అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ చేయాలమ్మా ఫస్ట్ మనకి ఎక్కడి వరకు కావాలి అనేది. ఓకే, నేను ఇక్కడ చూడండి మనకి ఏ సెల్ వరకు కావాలి, ఐ వరకు కావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది ఐ అనేది కాలం మనకి ఇక్కడ నేమ్ బాక్స్ లో కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ నేను పెట్టేశాను కదా చూడండి. మనకి I4 నేమ్ బాక్స్ అనేది డైరెక్ట్ గా ఐడెంటిఫై ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చూడండి I4 పెట్టేశాను. ఇక్కడ ఏమైంది మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే I4 పెట్టేశాను. I4 లో ఉన్న మార్క్స్ డిస్ప్లే అయింది, బట్ దీనికి యావరేజ్ అనేది అప్లై అవ్వలేదు. ఓకే, అది కూడా చూడండి మీరు ఇక్కడ ఫార్ములా బార్ ఒకసారి చూడండి. ఫార్ములా ట్యాబ్ లో ఏముంది, యావరేజ్ ఆఫ్ I4 అని ఉంది. ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే యావరేజ్ వచ్చేసింది I4 అనే సబ్జెక్ట్ లోనే. ఓకే, మనకు అలా కాదు కదా కావాల్సింది. సో నేను ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ మనకి యావరేజ్ కదా కావాల్సింది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, ఎక్కడి వరకు మనకు సైన్స్ వరకు కావాలి. ఓకే, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసేసి సెల్ ని సెలెక్ట్ చేసి 1 సెకండ్ సెలెక్ట్ చేశాను. అండ్ ఆటో సమ్ దగ్గరకు వచ్చేసేసి యావరేజ్ క్లిక్ చేశాను. చూడండి నేను ఇంతకు ఇది ఎలా చేశాను, ఫార్ములా బేస్ యూస్ చేసి చేశాను. బట్ ఇక్కడ ఏం చేశాను, ఈ కాలంలో నార్మల్ గా మనం ఇక్కడ ఆటో సమ్ లో ఉంది కదా, ఆ డిఫాల్ట్ గా యావరేజ్ అనేది తీసేసుకొని నేను యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కాలంలో ఏమన్నా నేను ఫార్ములా బేస్ గా యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమన్నా డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా
ఐ మీన్ ఫార్ములా మొత్తం ఎంటర్ చేయకుండా యావరేజ్ అనేది క్లిక్ చేస్తే మనకి యావరేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనకి కౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది. ఈ కౌంట్ నెంబర్ అనేది ఏంటంటే మనకి రో వైజ్ గా కాలం వైజ్ గా మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ ఫస్ట్ నేను ఈ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి ఈ కాలం సెలెక్ట్ చేశాను. ఈ సి అనే కాలం సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు కౌంట్ నెంబర్స్ పెట్టేశాను. 1 సెకండ్. ఇది సెలెక్ట్ చేశానమ్మా. ఈ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కౌంట్ నెంబర్స్ చేస్తున్నాను. కౌంట్ నెంబర్స్ అంటే ఇక్కడ కౌంట్ వాల్యూ అని అడుగుతుంది. కౌంట్ వాల్యూ అని అడుగుతుంది. 1 సెకండ్. ఇది కొంచెం అంటే ఈ కౌంట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఫార్ములా కనిపిస్తుంది చూడండి. వన్స్ నేను ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు కౌంట్ వాల్యూ 1, వాల్యూ 2 అండ్ సో ఆన్ అలా డిస్ప్లే అవుతూ ఉంది. సో చూడండి ఇక్కడ మీకు కింద చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఈ సమ్ము మొత్తం టోటల్ వచ్చేసింది 437 అనేది. ఈ తెలుగు మార్క్స్ మొత్తం అందరివి టోటల్ 437 వచ్చేసింది. మనకి ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4 చూడండి టోటల్ మనకి 9 ఉన్నాయి. ఇక్కడ చూడండి కౌంట్ నెంబర్, ఇక్కడ మీరు ఫార్ములా బార్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కౌంట్ ఆఫ్ E4 నుంచి E12 వరకు మనకి ఎంత కౌంట్ ఉందో అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో దిస్ ఈస్ కౌంట్ నెంబర్. కౌంట్ నెంబర్ ఎలా సెలెక్ట్ చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఒక కాలం కానీ రో కానీ తీసుకుంటున్నాము. తీసుకొని మనకి ఆ రో వైజ్ గా కాలం వైజ్ గా ఎన్ని అయితే మనకు అక్కడ ఫిల్ చేసాం అనేది మనకి టోటల్ కౌంట్ అనేది కింద డిస్ప్లే అవుతుంది అనమాట కౌంట్ నెంబర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఏంటి మాక్సిమం. మాక్సిమం అంటే ఏంటంటే ఒక నిమిషం అండి, ఒకసారి చూడండి. నేను సెలెక్ట్ చేశాను, ఈ సెల్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ఇందులో ఏం చేస్తున్నాను, మాక్సిమం అడుగుతున్నాను. మాక్సిమం అడుగుతుంటే ఇక్కడ ఏంటి, ఈ కాలంలో టోటల్ వాల్యూ ఎంత ఉంది మనకి, హైయెస్ట్ వాల్యూ 471. సో మనకి కింద కాలంలో చూడండి, కింద వచ్చేసేసి బ్లాంక్ గా 471 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే మీకు ఫార్ములా ట్యాబ్ లో కనిపిస్తుంది. మనం ఏం తీసుకుంటున్నాము, మాక్సిమం వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎలా J4 నుంచి J11 లో మనకి మాక్సిమం వాల్యూ డిస్ప్లే అయ్యింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మినిమం. చూడండి మనకి ఇప్పుడు ఏమైంది, ఇంతకేమో మాక్సిమం వాల్యూ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే చూడండి మీకు మినిమం వాల్యూ అనేది ఈ కాలంలో మినిమం వాల్యూ అనేది ఏంటో మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఇంతవరకు మనం ఏంటంటే డైరెక్ట్ ఫార్ములాస్ యూస్ చేసి కాకుండా ఈ ఎడిటింగ్ లోకి వెళ్ళేసి కూడా మనం సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం, మినిమం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మోర్ ఫంక్షన్స్ అంటే ఏం లేదమ్మా, మనం ఆల్రెడీ ఇంకేదైనా ఫంక్షన్స్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా ఇది మోర్ ఫంక్షన్స్ అనమాట. ఇది అంత యూజ్ ఏమి ఉండదు. అంటే మెయిన్ మనకి డిఫాల్ట్ గా ఇచ్చినవే. చూడండి ఇక్కడ సమ్ అడుగుతుంది, సమ్ మనము ఎక్కడి నుంచి అక్కడ వరకు చెయ్యాలి అనేది అనమాట. సేమ్ అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూడండి, నెక్స్ట్ ఫిల్ అని ఉంది. ఈ ఫిల్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి చూడండి. న్యూ ట్యాబ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఫిల్ గురించి చెప్తాను. సపోజ్ నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయా ఒకసారి? ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ రాసాను ఇక్కడ. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చూస్తాను, ఇక్కడ చూడండి ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ఫిల్ అనేది ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెల్ ని సెలెక్ట్ చేశాను. ఈ సెల్ ని సెలెక్ట్ చేసి నాకు సేమ్ నెంబర్స్ నేను డౌన్ కి అప్ కి మనం
మార్చుకోవాలన్నా అంటే మనం ఎంటర్ చేసుకోకుండా ఆటోమేటిక్ గా మనం డౌన్ రైట్ అనేవి క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అవి ఫిల్ అయిపోతాయి. సపోజ్ నేను ఇక్కడ ఈ సెల్ ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఫిల్ కి వచ్చేసేసి డౌన్ అన్నాను. ఆ డౌన్ అనేది మనం ఏ సెల్ లో కూడా సెలెక్ట్ చేయాలి. సపోజ్ నేను ఈ సెల్ సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేసి మనకి సేమ్ ఈ సెల్ లో కావాలి అనుకుంటున్నాను, డౌన్ కి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి డౌన్ లో ఫిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను సేమ్ ఇక్కడ ఈ సెల్ ఉంది, ఈ సెల్ వాల్యూని నేను మనం అప్ కి మూవ్ చేయాలి అనుకుంటున్నాము, అప్పుడు మనం ఏం చేస్తాము, అప్ కి సెలెక్ట్ చేస్తే అవి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మేము ఇంకొక చెప్తా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సెల్స్ ని తీసేసాను నేను, అండ్ ఇది తీసేసాను. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే 7 అనేది తీసుకున్నాను. 7 తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ చేస్తాను. సమ్ ఆఫ్, నేను ఈ 2 నెంబర్స్ ని సమ్ చేస్తున్నాను. చూడండి నాకు ఇక్కడ 9 అనే వాల్యూ అనేది డిస్ప్లే అయింది. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను, మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఏం చేస్తామంటే ఇక్కడ 9 అనేది ఇక్కడ తీసుకొని మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫిల్ హ్యాండర్ తో ఫిల్ చేసినా మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న సేమ్ ఆపరేషన్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మీకు 8 9 ఇక్కడ మనం సమ్ చేసాం కాబట్టి 17 వచ్చేసేసింది. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాల్యూని నేను రిమూవ్ చేస్తాను, 8 ని రిమూవ్ చేస్తాను. 8 ని రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ సెల్లో ఉన్న 9 వాల్యూని నేను ఏం చేస్తానంటే నాకు రైట్ కి మూవ్ అవ్వాలి, లేకపోతే లెఫ్ట్. ఇప్పుడు నేను లెఫ్ట్ కి మూవ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నేను ఇక్కడ ఈ సెల్ ని సెలెక్ట్ చేశాను, ఈ సెల్ ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ క్లిక్ చేశాను. చూడండి మనకి లెఫ్ట్ కి ఇక్కడ ఉన్న వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మనం ఇక్కడ ఏం చేసాం, సమ్ ఆపరేషన్ చేసాం, అండ్ సమ్ వాల్యూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకే, చూడండి ఇక్కడ సమ్ కూడా వచ్చేసింది మనకి. ఇది మెయిన్, ఇది ఫిల్ అంటే ఇది అన్నమాట. చూడండి డౌన్ రైట్ అప్ ఇలా మనం సెల్స్ ని మూవ్ చేసుకొని ఇలా ఏమైతే ఆపరేషన్స్ చేస్తున్నామో అవి యాజ్ టీజ్ గా అప్లై అయిపోతాయి. ఒకసారి నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఈ 18 ని నేను ఈసారి రైట్ కి మూవ్ చేస్తాను. చూడండి ఇక్కడ 18 ని మనము 27 ఎందుకు వచ్చింది మనకి, ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి సమ్ అయిపోయింది యాజ్ టీజ్ గా. చూడండి 18 + 19 ఇక్కడ మనకి J6 K6 అనేవి సమ్ అయిపోయి మనకి ఎల్లో రిజల్ట్ వచ్చేసింది. ఎందుకు, మనం ఇక్కడ సమ్ ఆపరేషన్ అనేది యూజ్ చేసాం కాబట్టి. సో ఆ విధంగా మనము ఫిల్ చేసేసి వాల్యూస్ ని వేరే సెల్స్ లోకి ఫిల్ చేసేసి మనం ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంక ఇవేం లేవు. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా, క్లియర్ ఆల్ అంటే ఏంటంటే ఈ షీట్ మొత్తంలో ఉన్నదంతా కంటెంట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇన్ కేస్ నాకు షీట్ మొత్తం క్లియర్ అవ్వద్దు, ఓన్లీ షీట్ లో ఉన్న ఫార్మాట్స్. సపోజ్ నేను తీసుకున్నాను ఈ టేబుల్ ని సెలెక్ట్ చేశాను. ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ నేను క్లియర్ ఆల్ చేశాను. క్లియర్ ఆల్ చేస్తే చూడండి మొత్తం షీట్ మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే నేను ఎంత వరకు అయితే సెలెక్ట్ చేశానో ఆ సెల్స్ వరకు మనకి మొత్తం టేబుల్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్ ఫార్మాట్స్ అని పెట్టేస్తాను. క్లియర్ ఫార్మాట్స్ అంటే మనం ఇందాక అప్లై చేసిన టేబులర్స్ అవి మొత్తం మనకి క్లియర్ అయిపోయాయి. చూడండి మనకి ఎంటీగా టేబుల్ వచ్చేసేసింది నార్మల్ గా. ఓకే, అండ్ కంటెంట్స్, క్లియర్ కంటెంట్స్ అంటే ఏంటంటే ఈ వాల్యూస్ ఇవన్నీ మొత్తం డిలీట్ అయిపోతాయి అమ్మా, క్లియర్ కంటెంట్స్. అండ్ కామెంట్స్, నెక్స్ట్ క్లియర్ కామెంట్స్ అంటే ఇన్ కేస్ మనం ఏదైనా కామెంట్స్ అనేది మన ఎక్సెల్ షీట్ లో ఇక్కడ మనం పెట్టుకుంటే ఆ కామెంట్స్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. హైపర్ లింక్స్, నెక్స్ట్ క్లియర్ హైపర్ లింక్స్ అన్నా కూడా ఏం లేదు. హైపర్ లింక్స్ అంటే అది నేను మీకు మళ్ళీ కొంచెం నెక్స్ట్ ట్యాబ్ లో వస్తుంది, అది అప్పుడు కొంచెం డెప్త్ గా చెప్తాను. ఇక్కడ ఏం లేదంటే మనం ఏవైతే హైపర్ లింక్స్ అనేవి యూజ్ చేసుకున్నామో అవి క్లియర్ చేయడానికి ఇది క్లియర్ హైపర్ లింక్స్. ఎలా అయితే మనం కామెంట్స్ ని కంటెంట్స్ ని క్లియర్ చేస్తాము, సేమ్ యాజ్ ఈజ్ హైపర్ లింక్స్ కి కూడా సేమ్ అన్నమాట, అది క్లియర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ట్. ఇది చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ సార్ట్. ఈ సార్ట్ ఏంటి, A to Z అన్నమాట. మనకి చూడండి ఇక్కడ సార్టింగ్ కనిపిస్తుంది ఆప్షన్స్, A to Z సార్ట్ చెయ్యాలా లేకపోతే Z to A చెయ్యాలా అనేది మనకి అడుగుతుంది. ఫస్ట్ నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తున్నాను.
ఈ సెల్ సెలెక్ట్ చేసేసి నేను ఇక్కడ సార్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి A to Z పెట్టేశాను. A to Z పెట్టేస్తే మీకు ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనేవి ఎలా అయిపోయాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చేసాయి ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అనేవి. నేను ఏం చేశాను, A to Z పెట్టాను కాబట్టి మనకి A to Z వచ్చింది. మనకి ప్రీవియస్ గా ఎలా ఉంది, ప్రీవియస్ గా మనం వేరుగా రాసాం. అంటే ప్రీవియస్ గా చూడండి ఎలా ఉందో. ప్రీవియస్ గా మనకి 1 సెకండ్, చూడండి నేను ఇక్కడ ప్రీవియస్ ది రాసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ సార్టింగ్ అప్లై చేస్తాను. సార్టింగ్ నేను ఎలా పెడుతున్నాను, A to Z పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఇందాక ఎలా ఉంది, మనం ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ లో ఉన్న ఈ కాలమ్ లో ఉన్న కంటెంట్ ని మనం ఏం చేసామంటే సార్టింగ్ చేసాం. ఎలా సార్టింగ్ చేసాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ A to Z లో సార్ట్ చేసాం. ఇక్కడ చూడండి మనం ప్రీవియస్ గా తీసుకుంది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అయిన డేటా అన్నమాట. సో అలా మనం A to Z ని ఆల్ఫాబెటికల్ A నుంచి Z వరకు సార్ట్ చేయొచ్చు, లేకపోతే Z నుంచి A వరకు సార్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ Z to A పెట్టేశాను. Z to A పెట్టేస్తే మీకేమైంది, మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ Z నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో వస్తుంది. మనకి ఇందాక ఏమైంది, A నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్ ABC అలా వచ్చేసింది. మనకి ఇప్పుడు Z నుంచి వచ్చేస్తుంది సార్టింగ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ సార్ట్. ఈ కస్టమ్ సార్ట్ అంటే ఏంటంటే మనము ఏవైతే సెల్స్ ని సార్ట్ చేయాలనుకుంటున్నాం, చూడండి ఇక్కడ సార్ట్ బై, మనము స్టూడెంట్ ని సార్ట్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న వాల్యూస్ ని సెల్ వాల్యూస్ ని సార్ట్ చేయాలనుకుంటున్నామా, అండ్ సబ్జెక్ట్ వైజ్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం ఏది కావాలంటే అది సార్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెల్ వాల్యూస్, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సెల్ వాల్యూస్ నాకు సెల్ కలర్ నా లేకపోతే ఫాంట్ కలర్ నా అలా అడుగుతుంది. అది ఆర్డర్ ప్రకారం అడుగుతుంది, A to Z లేకపోతే Z to A. కస్టమ్ లిస్ట్ అన్నాం అనుకో, అది యాజ్ ఇట్ ఈజ్ ఇండివిజువల్ గా ఎలా పడితే అలా మనకి సార్ట్ చేసేస్తుంది అనమాట డేటాని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కమాండ్ గ్రూప్ ఏంటి, మనకి ఇక్కడ ఫైండ్ అండ్ సెలెక్ట్. ఒకసారి ఫైండ్ అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఒక స్టూడెంట్ డేటా ఉందమ్మా, ఒక గ్రూప్ ఉన్నారు మన కాలేజ్ లో, బిఎస్సి గ్రూప్ అనే ఒక గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ లో మనకి చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 100 మెంబర్స్ లో నాకు పర్టికులర్ గా ఒక పర్సన్ డీటెయిల్సే కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ పర్సన్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో నేను ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైండ్ అనేది క్లిక్ చేస్తాను. లేకపోతే మనకి షార్ట్ కట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, Ctrl+F. షార్ట్ కట్ కి ఏంటి, Ctrl+F ప్రెస్ చేసినా మీకు ఫైండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ సెలెక్ట్ చేశాను. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ సెలెక్ట్ చేసేసి నాకు నికి అనే అమ్మాయి నేమ్ కావాలి. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి మనకి ఆ నేమ్ ఎక్కడైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడికి వచ్చేస్తుంది అనమాట. మన మౌస్ పాయింటర్ ఇక్కడ చూడండి మనకి సెల్ అనేది నికి అనేది సెలెక్ట్ అయిపోయింది. సో అలా మనము ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది లేకపోతే సబ్జెక్ట్ మార్క్స్ అనేవి మనం అలా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ ఫైండ్ లోని రీప్లేస్ అని ఉంది. రీప్లేస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకేంటి నికి అనే పర్సన్ ని సెలెక్ట్ చేశాను. నేను ఇక్కడ ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, లక్ష్మి అని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నేను సేమ్ సెల్ లోనే రీప్లేస్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ నాకు అది వద్దు, నేను వేరే చోట రీప్లేస్ చేయాలనుకుంటే వేరే సెల్ ని సెలెక్ట్ చేసుకొని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ నికియో చెప్తా మీకు. చూడండి ఇక్కడ మనకి వన్ సెకండ్, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి రీప్లేస్ అని అడుగుతుంది కదా, ఈ రీప్లేస్ ని లక్ష్మి అని క్లిక్ చేశాను. ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, మీకు ఇంకా ఇక్కడ చూడండి రీప్లేస్ కి వచ్చేసి ఫార్మాట్ అడుగుతుంది. షీట్ లో చేయాలా, రోస్ లో చేయాలా, కాలమ్స్ లో చేయాలా అని కూడా.
నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రోలో చేయమని అడుగుతాను. ఇక్కడ బై రోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశాను, రీప్లేస్ కొట్టేశాను. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు మీకు ఇంతకు ఇక్కడ ఏముంది, నిక్కీ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో మీకు ఏమొచ్చేసింది, లక్ష్మి వచ్చేసింది. లక్ష్మి రీప్లేస్ అయ్యిందా? ఇంతకు మీకు ఇక్కడ నిక్కీ ఉంది, ఇప్పుడు లక్ష్మి అనేది మనం రీప్లేస్ చేసాము. సో అలా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోటు. ఈ గోటు ట్యాబ్ అనేది ఏంటంటే మనము సపోజ్ ఇక్కడ మనం ఏ సెల్ లో ఉన్నాము, B7 అనే సెల్ లో ఉన్నాము. సపోజ్ నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వేరే సెల్ కి వెళ్ళాలనుకున్నాను. సపోజ్ K7 అనే సెల్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే క్లిక్ చేశాను. చూడండి మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఆ సెల్ సెలెక్ట్ అయిపోయింది, K7 సెల్ కి వచ్చేసేసింది. అలా మనము గోటు అనేది యూజ్ చేసి ఎక్కడ ఏ సెల్ కి మూవ్ అవ్వాలనుకుంటే ఆ సెల్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది గో టు స్పెషల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, గో టు స్పెషల్. ఈ గో టు స్పెషల్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కంటెంట్ అనేది తీసుకున్నామో మన షీట్ లో, ఆ గో టు స్పెషల్ ఏం చేస్తుందంటే సపోజ్ మనకి కాన్స్టెంట్స్ ఫార్ములాస్ ఏమైనా యూజ్ చేసామంటే ఆ ఫార్ములాస్ మాత్రమే డైరెక్ట్ గా ఫార్ములా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మనము బ్లాంక్స్ లేకపోతే కరెంట్ యారే, ఆబ్జెక్ట్స్ ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి. మనం ఏది సెలెక్ట్ చేస్తే, సపోజ్ నేను కామెంట్స్ పెట్టాను అనుకోండి ఈ షీట్ లో, ఆ కామెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. కాన్స్టెంట్స్ పెట్టేస్తే కాన్స్టెంట్స్ కి. ఇన్ కేస్ మనం ఫార్ములాస్ ఏమైనా యూజ్ చేస్తే డైరెక్ట్ గా ఫార్ములాస్ దగ్గరికి క్లిక్ చేస్తే మనకి గోటు అనేది వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఈ షీట్ లో ఫార్ములాస్ ఎక్కడ యూజ్ చేసాము, ఇక్కడ యావరేజ్ ఫార్ములాస్ యూజ్ చేసాం కాబట్టి చూడండి మనకి గోటు అనేది ఇక్కడికి వచ్చేసింది ఫార్ములాస్ దగ్గరికి. సో అలా మీరు గోటు అనేది ఆప్షన్, గోటు స్పెషల్ అనేది యూజ్ చేసి ఫార్ములాస్ అయితే ఫార్ములాస్, కంటెంట్స్ అలా మన షీట్ లో ఎక్కడ కావాలంటే అక్కడికి మనము వెళ్ళిపోవచ్చు. చూడండి మీకు ఇక్కడ గోటు స్పెషల్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఫార్ములాస్కి వెళ్ళొచ్చు, కామెంట్స్ కి వెళ్ళొచ్చు, కండిషనల్ ఫార్మాటింగ్, ఇలా డిఫరెంట్ కి మనము మూవ్ అయిపోవచ్చు అన్నమాట. ఓకే, అంతవరకు మనకి ఎడిటింగ్ గురించి అమ్మా. ఓకే, మనకి ఇంతవరకు ఎడిటింగ్ గ్రూప్ అయిపోయింది. ఓకే, మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో నాకు చాట్ బాక్స్ లో చెప్పేసేయండి. అది మీకు ఆ లేఅవుట్ అలా, ఆ పివోట్ టేబుల్ యొక్క లేఅవుట్ అలా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ మీకు, ఇప్పుడు నేను ఏ లేఅవుట్ తీసుకున్నాను, ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్ కూడా డిస్ప్లే అయింది. ఈ గుంటూరులో ఈ ఆరోహి అనే ఎవరెవరు పర్చేస్ చేశారు, ఆరోహి, రుద్ర, శివన్య వీళ్ళు పర్చేస్ చేశారు. బైక్స్ పర్చేస్ చేసిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళ అమౌంట్. అండ్ మొబైల్ పర్చేస్ చేసిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ అండ్ టోటల్ గ్రాండ్ టోటల్ అంటే గ్రాండ్ టోటల్. నెక్స్ట్ తెనాలిలో వచ్చేసి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీన్, ఇక చూడండి. అండ్ తెనాలిలో వచ్చేసి మొబైల్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరెవరు, మహా అనే ఒక్క పర్సన్ మాత్రమే మొబైల్ పర్చేస్ చేశారు. అండ్ ఆ పర్చేస్ చేసిన అమౌంట్ అండ్ కింద గ్రాంట్, ఇది నార్మల్ అమ్మా, ఇది వాల్యూ. ఈ పైన మీకు బోల్డ్ గా కనిపిస్తుంది కదా, ఈ బోల్డ్ గా కనిపిస్తుంది ఏంటంటే గ్రాండ్ టోటల్ అన్నమాట. సపోజ్ ఇక్కడ టీవీస్ ఎవరెవరు పర్చేస్ చేశారు, ఆరవ్ అండ్ లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు పర్చేస్ చేశారు. వాళ్ళ అమౌంట్స్, ఇండివిజువల్ అమౌంట్స్ ఇక్కడ మనకి పైన బోల్డ్ లో కనిపిస్తుంది కదా, ఈ బోర్డ్ లో ఉన్న వాల్యూ ఏంటంటే మనకి గ్రాండ్ టోటల్ వాల్యూ అన్నమాట. ఓకే, అలా మీరు ఏ విధంగా మనకి ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో పివోట్ టేబుల్ అనేది తీసుకోవచ్చు. ఈ పివోట్ టేబుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనం ఆల్రెడీ ఇక్కడ టేబుల్ లో మనకి విజువలైజేషన్ కంటే చూడండి, మీకు ఇక్కడ గంగా బైక్ కొన్నారు విజయవాడలో అన్నారు, వాల్యూ చెప్పారు. బట్ మళ్ళీ మనకి విజయవాడలో బైక్స్ కొన్న వాళ్ళు ఉన్నారు కదా, చూడండి మళ్ళీ బైక్స్ ఎవరెవరు కొన్నారు విజయవాడలో, సపోజ్ వీళ్ళు గుంటూరులో కొన్నారు. టీవీస్ చూడండి, సపోజ్ టీవీస్ చూడండి, ఇక్కడ టీవీస్ విజయవాడలో మా రమ్య అనే పర్సన్ పర్చేస్ చేశారు, వేద అనే పర్సన్ ఇద్దరు పర్చేస్ చేశారు. వీళ్ళిద్దరు టోటల్ మనకి టోటల్ వచ్చేస్తుంది, గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు ఏమేమి పర్చేస్ చేశారో వాల్యూస్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో అందుకు మనము మెయిన్ గా దీని గురించి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే, మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఈ పివోట్ టేబుల్ నుంచి అడుగుతారు. సో మనము ఇలా సమ్మరైజ్ రిపోర్ట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది సాల్వ్ చేసుకోవడానికి. అదనమాట పివోట్ టేబుల్. సో పివోట్ టేబుల్ దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా పివోట్ టేబుల్ లో డౌట్స్ ఉంటే పెట్టేసాయని చెప్తాను. పివోట్ టేబుల్ లో డౌట్స్ ఏం లేవు కదా, నేను నెక్స్ట్ షిఫ్ట్ అయిపోతున్నాను అయితే.
ఏం డౌట్స్ ఉన్నాయి అమ్మా? డౌట్స్ ఉన్న వాళ్ళు త్వరగా డౌట్స్ అడిగేసేయండి. అమ్మ పివోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేదా? ఈ పివోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఆల్రెడీ ఉన్న డేటా ఉంది కదా, మనం ఆల్రెడీ తీసుకున్న డేటాని సెలెక్ట్ చేసేసి పివోట్ టేబుల్కి వెళ్ళేస్తే మీకు ఆల్రెడీ అదే టేబుల్ అనేది వస్తుంది. టేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ని మీరు ఏ విధంగా తీసుకోవాలనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఇక్కడ నేమ్ కావాలనుకుంటే నేమ్ ఇక్కడికి వస్తుంది. అండ్ నాకు కాలంలో ప్లేస్ కావాలి అంటే కాలంలోకి మనము షిఫ్ట్ చేసుకోవచ్చు ప్లేస్ ని. అండ్ నేమ్ ఇక్కడ ఉంది. అండ్ ప్రొడక్ట్ ని అలా మీరు కాలమ్ కి రో వైజ్ గా పెట్టేసుకోవచ్చు. నేను కాలమ్ లో ఏం చేశాను, చేంజ్ చేశాను చూడండి. చూడండి నేను ఇప్పుడు కాలమ్స్ లో ప్లేస్ పెట్టేశాను కాబట్టి నాకు ఇక్కడ పివోట్ టేబుల్ లో చేంజ్ వచ్చేసింది. మనకి కాలమ్ లో ప్లేస్ వచ్చేసేసింది. ఇందాక మనకి రోస్ లో ఉంది ప్లేస్, ఇప్పుడు మనకి కాలమ్ లో వచ్చేసింది. సో ఈ విధంగా మనము పివోట్ టేబుల్ లో చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నేను ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ వచ్చేసి టేబుల్ అమ్మ. ఈ టేబుల్ ఏం లేదు, ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసింది. సెలెక్ట్ చేసేసి ఇన్సర్ట్ కి వెళ్ళేసాను. నార్మల్ టేబుల్ అమ్మా ఇది, దీని గురించి ఏం లేదు. చూడండి టేబుల్, ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేశాను. టేబుల్ సెలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు నాకు అడుగుతుంది అనమాట, నాకు ఏ డేటాకి టేబుల్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ సెలెక్ట్ అయింది. చూడండి నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే పెట్టేశాను. అలర్ట్ చూపిస్తుంది అమ్మా. ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఆల్రెడీ మనము టేబుల్ ని ఎక్కడెక్కడికి తీసుకుందాం అనుకుంటున్నాం అనేది మనకి ఇక్కడ అలర్ట్ చూపిస్తుంది. హెడర్స్ కావాలి మన టేబుల్ కి అనుకుంటే హెడర్స్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తుంది అంటే ఆల్రెడీ ఇది సెలెక్ట్ అయిందంట, అది చూపిస్తుంది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను, టేబుల్ క్లిక్ చేశాను, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది చూడండి, అది వద్దు నాకు. అప్పుడు నేను ఈ రెండు తీసుకున్నాను. ఈ రెండు తీసుకొని ఓకే ప్రెస్ చేశాను. ఓకే ప్రెస్ చేస్తే ఓకే, ఇది ఎందుకు రావట్లేదు అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ప్రీవియస్ గా నేను ఒక టేబుల్ తీసుకున్నాను. సో ఆల్రెడీ ఉన్న టేబుల్ ఈ టేబుల్ ఓవర్లాప్ అవ్వకుండా ఓవర్లాప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ వాల్యూ కదా. ఇప్పుడు నేను చూడండి ఇంతకు ఎందుకు మనకి టేబుల్ రాలేదు, మనం ఆల్రెడీ అక్కడ టేబుల్ యూజ్ చేసాం కాబట్టి ఆ రెండు ఓవర్లాప్ అవుతాయి కాబట్టి సో మనకు అక్కడ టేబుల్ రాలేదు. బట్ ఇక్కడ నేను టేబుల్ వచ్చిందా మీకు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ టేబుల్ వచ్చింది. నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు, వన్స్ మీకు ఇక్కడ టేబుల్ వచ్చినప్పుడు మీరు ఇది మోడల్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ టేబుల్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసిన విధంగానే. అది టేబుల్ గురించి అమ్మా. టేబుల్ మనకి ఏ విధంగా కావాలంటే లైక్ మీడియం కావాలంటే మీడియం, అలా మీరు టేబుల్ ని ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇల్లస్ట్రేషన్స్ అని కనిపిస్తుంది మీకు నెక్స్ట్ గ్రూప్. ఈ ఇల్లస్ట్రేషన్స్ అంటే ఏంటంటే పిక్చర్స్ అన్నమా. మనము పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆన్లైన్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మన సిస్టమ్ లో ఆల్రెడీ డిఫాల్ట్ గా ఏమన్నా పిక్చర్స్ ఉంటే, నేను ఎంటీ షీట్ తీసుకుంటాను.
ఇక్కడ ఎంటీ షీట్ తీసుకున్నాను. నేను ఇల్లస్ట్రేషన్స్ అని పిక్చర్స్ క్లిక్ చేశాను. ఈ పిక్చర్స్ క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ మన సిస్టంలో డిఫాల్ట్గా ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో, సపోజ్ నేను ఒక నిమిషం ఆగండి. ఇది ఉంది కదా, ఈ సర్టిఫికేట్ అనేది ఓకే, ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇది ఇన్సర్ట్ అయిపోయింది. వన్స్ ఇది ఇన్సర్ట్ అయిపోగానే మనకి ఈ పిక్చర్ ఇన్సర్ట్ అయిపోగానే మనకి ఆల్రెడీ పిక్చర్ స్టైల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి అండ్ పిక్చర్ సైజ్ చేసుకోవడానికి మనకు డిఫాల్ట్ గా వచ్చేసాయి అనమాట ఫార్మాట్. ఈ ఫార్మాట్ అనేది మనము చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఆల్రెడీ ఇది ఎంఎస్ వర్డ్ లో మేడం చెప్పున్నారు. అండ్ ఇక్కడ చూడండి, పిక్చర్ స్టైల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలా మీరు పిక్చర్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పిక్చర్స్ బార్డర్స్ కావాలంటే బార్డర్స్ పెట్టుకోవచ్చు, ఎఫెక్ట్స్ అలా అన్ని చేసుకోవచ్చు అనమాట పిక్చర్స్ కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇల్లస్ట్రేషన్స్ లోనే ఇంకోటి ఆన్లైన్ పిక్చర్స్ అని ఉంది. ఆన్లైన్ పిక్చర్స్ అంటే ఏంటంటే, మీకు కొంచెం నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉంటే మీరు డైరెక్ట్ గా సపోజ్ నేను యాపిల్ అని సెర్చ్ చేశాను. చూడండి, నాకు యాపిల్ వచ్చేసింది. ఇలా డిఫరెంట్ గా వచ్చేసి యాపిల్స్ పిక్చర్స్. సో నేను పిక్చర్ తీసుకున్నాను, 2 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు 2 ఇన్సర్ట్ అవుతాయి చూడండి. ఓకే, ఇది ఇన్సర్ట్ అయింది కదా ఇప్పుడు మీకు. సో మీరు సేమ్ పిక్చర్ ఫార్మాట్స్ అనేది యూజ్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు అండ్ డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఏముందమ్మా, నెక్స్ట్ ఇన్సర్ట్ లో ఏముంది మనకి ఇల్లస్ట్రేషన్స్. నెక్స్ట్ షేప్స్. ఈ షేప్స్ ఏంటంటే, ఇప్పుడు మనం పిక్చర్స్ అయితే ఎలా అయితే ఇన్సర్ట్ చేసుకున్నామో లైక్ ఆల్రెడీ షేప్స్ అన్నమాట. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, ఆ షేప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ షేప్స్ అనేవి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీకు షేప్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ షేప్ లో మీకు చాలా ఉన్నాయి, ఏవి కావాలంటే అవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్. ఈ స్మార్ట్ ఆర్ట్ కూడా ఆల్రెడీ మీరు చూసారు ఎంఎస్ వర్డ్ లో. ఈ స్మార్ట్ ఆర్ట్ కూడా ఏంటంటే, మీరు ఏ లేఅవుట్ కావాలంటే, ఐ మీన్ ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ లో మీరు ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ని కూడా తీసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను పిక్చర్ గా తీసేసుకున్నాను, ఇలా సెలెక్ట్ చేశాను, ఓకే ప్రెస్ చేశాను. చూడండి, మీకు స్మార్ట్ ఆర్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది. దీన్ని మనము ఉంచేసుకోవచ్చు, ఐ మీన్ ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, మీకు డిఫరెంట్ గా వచ్చేస్తాయి. స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ లేఅవుట్స్ వచ్చేస్తాయి. ఆ లేఅవుట్ కావాలా అండ్ డిఫరెంట్ లేఅవుట్స్ అనేది మీరు చేంజ్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు కూడా. చూడండి, ఇక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. అండ్ దీని సైజ్ కూడా సేమ్ అలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్ అమ్మ. స్క్రీన్ షాట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనం ఇక్కడ స్క్రీన్ షాట్ క్లిక్ చేస్తే ఇది ఆల్రెడీ స్క్రీన్ షాట్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ క్లిప్పింగ్ వచ్చేస్తుంది మీకు. ఓకే, మీరు ఏదైతే స్క్రీన్ షాట్స్ తీసారో అవి ఇక్కడ మీకు ఉంటాయి అన్నమాట. ఆ స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి చార్ట్స్ అన్నమాట. ఈ చార్ట్స్ అనేది నేను ఇక్కడ చెప్తా చూడండి. సపోజ్ నేను ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను. అందరూ ఒక నిమిషం.
అది ఫోన్ చూడండి. నేను ఇప్పుడు ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను, చార్ట్స్ లోకి వచ్చేసాను. చూడండి ఇక్కడ డిఫరెంట్ చార్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ చార్ట్స్ అంటే మనం తీసుకున్న డేటా అనేది మనకి చార్ట్స్ ఫార్మాట్ లో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నేను ఏది కావాలనుకుంటే అది ఓకే క్లిక్ చేశాను అనుకోండి, అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేశాను, ఇది తీసుకున్నానమ్మా, ఇది తీసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే చూడండి నాకు ఇక్కడ చార్ట్ అనేది వచ్చేసింది. వన్స్ ఈ చార్ట్ రాగానే మనకి ఇక్కడ చార్ట్ లేఅవుట్స్, చార్ట్ స్టైల్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, స్టూడెంట్ మార్క్స్ కదా తీసుకుంది, స్టూడెంట్ మార్క్స్ మనకి ఒక స్టూడెంట్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ ఆ స్టూడెంట్ నేమ్ ఇక్కడ కింద మీరు చూడండి, ఈ సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3, సిరీస్ 6 అని ఇలా డిఫరెంట్ గా వచ్చాయి. ఇవేంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు యాడ్ చార్ట్ వెళ్ళేస్తే మీకు ఇక్కడ మీకు డిఫరెంట్ కనిపిస్తాయి. నేను చెప్తా చూడండి. యాక్సెస్ అన్నమాట. యాక్సెస్ అంటే ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ వెర్టికల్. మనకి ఇక్కడ మీరు ఏంటంటే చార్ట్ చూడండి, నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసినప్పుడు ఎలా అయిపోతుంది అండ్ వెర్టికల్ సెలెక్ట్ చేసినప్పుడు. అండ్ యాక్సెస్ టైటిల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. మీకు ప్రైమరీ హారిజాంటల్ లో టైటిల్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ యాక్సెస్ టైటిల్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ చూపిస్తుంది. 1 సెకండ్. ఇక్కడ యాక్సెస్ టైటిల్ సెలెక్ట్ చేశాను, హారిజాంటల్ పెట్టేశాను. ఇక్కడ చూడండి మీకు టైటిల్ కి అడుగుతుంది. నేను ఇక్కడ టైటిల్ కి ఏం పెడతాను, సపోజ్ నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, మనకి స్టూడెంట్ నేమ్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది హారిజాంటల్ లో. నెక్స్ట్ నాకు ఇక్కడ వెర్టికల్ గా కావాలి. వెర్టికల్ గా నేను చార్ట్ టైటిల్ ని పెట్టేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ యాక్సెస్ టైటిల్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, 0 నుంచి 100 టోటల్ మార్క్స్ కదా మనకి, టోటల్ మార్క్స్ అమ్మ ఇది మనకి. నేను ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి టోటల్ మార్క్స్ అని ఇక్కడ పెట్టేశాను అనుకోండి. ఎంటర్ చేస్తాను, టోటల్ మార్క్స్ అని పెట్టేస్తే ఓకే, అలా మీకు ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మీరు టోటల్ మార్క్స్ కావాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్టైల్స్ అమ్మ. అండ్ చూడండి చార్ట్ మళ్ళీ స్టైల్స్ నేను మారుస్తున్నాను. ఇది చూడండి, ఇప్పుడు చూడండి మీకు ఏం వచ్చేసింది, ఈ మై మార్క్స్, ఈ వర్మ అనే వాళ్ళ పర్సన్ యొక్క మార్క్స్ అనేవి మీకు ఎలా వచ్చేసాయంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ లో ఇంత, ఒక సబ్జెక్ట్ లో ఇంత, ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి డేటా లేబుల్స్ అంటే మనం తీసుకున్న డేటా లేబుల్స్ అనేవి సెంటర్కి ఉండాలా, ఇన్సైడ్ ఉండాలా, మారిపోతున్నాయి చూడండి ఇక్కడ లోపల. అండ్ ఇన్సైడ్ బేస్ ఉండాలా, కొలాబ్డ్ అవ్వాలా. ఇప్పుడు చూడండి మొత్తం మారిపోయింది. అలా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డేటా టేబుల్, లెజెండ్ కీస్. ఇప్పుడు చూడండి మీకు ఏమొచ్చింది, కింద వాళ్ళ మార్క్స్ వచ్చేసాయి సిరీస్ 6 అని తీసుకున్న వాళ్ళవి. అవేంటి ఆ మార్క్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి, చార్ట్ టైటిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇలా వద్దు మీకు గ్రిడ్ లైన్స్ చూడండి. ఈ గ్రిడ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ గ్రిడ్ లైన్స్ అనేవి చూడండి ప్రైమరీ, మేజర్, హారిజాంటల్, వెర్టికల్ లో కావాలా అంటే గ్రిడ్ లైన్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ గ్రిడ్ లైన్స్ మనకి ఏం డిఫైన్ చేస్తున్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క కలర్ ఇక్కడ డిఫైన్ చేస్తుంది మనకి గ్రిడ్ లైన్స్. సిరీస్ 1, సిరీస్ 2 అనేది చూడండి ఆ మార్క్స్ అనేవి మీకు అక్కడ డిస్ప్లే అవుతున్నాయి పర్టికులర్ పర్సన్ వి. ఇప్పుడు నేను గ్రిడ్ లైన్స్ అనేది ఏంటి హారిజాంటల్ లో పెట్టేశాను, ప్రైమరీ హారిజాంటల్. నేను వర్టికల్ గా పెడదాం అనుకుంటున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. అలా మీకు గ్రిడ్ లైన్స్ అనేవి మారిపోతాయి అమ్మా. అండ్ ఇక్కడ చూడండి అండ్ నెక్స్ట్ లెజెండ్స్. ఇప్పుడు ఈ లెజెండ్స్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్, మనకి చూడగానే అర్థమయ్యేవి ఇవి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సిరీస్ 6, సిరీస్ 5 ఇలా కనిపిస్తున్నాయి కదా. ఒక వర్మ అనే వాళ్ళ మార్క్స్ అనేవి మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ లో
సబ్జెక్ట్ కలర్ అమ్మా, అవి గ్రీన్, బ్లూ, ఎల్లో, అవి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క కలర్ మనం తీసుకున్నాం చార్ట్ లో. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లెజెండ్స్ అనే వాటిని నేను ఇప్పుడు రైట్ సైడ్ లో పెట్టాను అండ్ టాప్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను. టాప్ లో చూడండి, టాప్ లో పెట్టుకుంటే మీకు టాప్ వచ్చేస్తాయి. అండ్ లెఫ్ట్ లో పెట్టేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాయి. అండ్ బాటమ్ లో పెట్టేసుకుంటే బాటమ్ లో వచ్చేస్తాయి. ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్స్ తీసుకున్నాం. అండ్ ఈ లెజెండరీస్ అంటే ఏంటంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి అన్నమాట. అంటే మెయిన్ చూడడానికి టేబుల్లో బాగుంటాయి, ఎందుకు ఏం తీసేసుకున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైన్స్. లైన్స్ అనేది సిరీస్ లైన్స్. చూడండి, మీరు తీసుకున్న మార్క్స్ కే మనకి సిరీస్ లైన్స్ అనేవి వచ్చేసాయి మార్క్స్ వైజ్ గా. ఇన్ కేస్ నాకు వద్దు లైన్స్ అంటే నన్ను చూడండి, ఇప్పుడు లైన్స్ పోయాయి. అలా మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కలర్స్ పెట్టేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను మార్చాను, ఇప్పుడు చూడండి కలర్ పెట్టాను. ఇలా కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్ట్ స్టైల్స్. ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మీరు చార్ట్ ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ రోకి కాలమ్ కి స్విచ్ అవ్వాలనుకుంటే స్విచ్ అయిపోయిద్ది. ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వచ్చేసాయి. ఈ కాలమ్స్ రో వైజ్ గా అనేది మనకి డేటా అనేది స్విచ్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. చూడండి, కనిపిస్తుందా? ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంది, వర్మ, ఇవి అఖిలేష్, ఇవి చార్ట్ అబ్జర్వ్ చేయండి మీరు. నేను మళ్ళీ మార్చాను, చార్ట్ మార్చినప్పుడు మీకు ఏమైపోయింది, ఇక్కడ 1 2 3 4 వచ్చేసాయి. అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చార్ట్ టైప్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇక్కడ చార్ట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి, ఇలా పెట్టుకోవాలన్నా ఇలా అన్నా, సో ఇలా ఈ వేలో పెట్టుకోవాలంటే సపోజ్ నేను ఇక్కడ మారుస్తాను, ఇది తీసుకుంటున్నాను, బార్స్ లాగా తీసుకున్నాను. ఓకే, ప్రెస్ చేశాను. చూడండి మీకు ఎలా వచ్చేసింది. ఒక్కొక్క పర్సన్ యొక్క మార్క్స్ అనేవి మీకు ఇక్కడ మనకు బార్ గ్రాఫ్స్ లాగా వచ్చేసాయి. ఇండివిజువల్ గా వచ్చేసి మీకు ఇక్కడ షీట్ చార్ట్ అనేది మీకు మారిపోయింది అనమాట. లేఅవుట్ ఇందాకున్న స్టైల్ కి ఇప్పుడున్న స్టైల్ కి మీరు చేంజెస్ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఓకే, ఇంతవరకు చార్ట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం చేస్తానంటే పై చార్ట్స్. ఇప్పుడు మీరు ఇందాక అబ్జర్వ్ చేసిన చార్ట్స్ మీరు 2D తీసుకోవచ్చు, 3D షేప్ తీసుకోవచ్చు, ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 2% ఇక్కడ నేను తెలుగు, హిందీ అని 2 తీసుకున్నాను. ఈ 2 తీసుకొని నేను చార్ట్ తీసుకున్నాను, అంటే 2D షేప్ లో తీసుకున్నాను. 2D షేప్ లో తీసుకుంటే మనకి ఏమొచ్చింది, తెలుగు సబ్జెక్ట్ వచ్చేసింది, ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అంటే మార్క్స్ వైజ్ గా అది మనకి ఇక్కడ మీకు మళ్ళీ లేఅవుట్స్ ఉన్నాయి చూడండి, స్టైల్స్ చూడండి. ఆ తెలుగులోని ఒక్కొక్క పర్సన్ కి ఎంత పర్సంటేజ్ వచ్చేసింది, పర్సంటేజ్ రూపంలో వచ్చేసింది ఇక్కడ చార్ట్ స్టైల్ అనేది. ఇన్ కేస్ మీకు స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు కొంచెం వేరైపోయింది. అలా మీరు ఇలా చార్ట్స్ లో కూడా ఇలా గ్లోబ్ స్టైల్లో కూడా మీరు చార్ట్స్ అనేవి తీసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ గా పర్టికులర్ సబ్జెక్ట్ కి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ చార్ట్స్ ని ఇప్పుడు ఇలా తీసుకున్నాను, ఇప్పుడు వేరే మోడల్లో తీసుకున్నాను చూడండి, అప్పుడు మీకు మారిపోయింది మళ్ళీ. ఓకే, మళ్ళీ డిజైన్ లోకి వచ్చేస్తే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ కి 20% వచ్చిందంట మార్క్స్ వైజ్ గా. చూడండి, అలా మీకు చార్ట్స్ లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రూప్